ప్రాజెక్టులంటే ఆధునిక కాలపు దేవాలయాలన్న మాటను వైసీపీ ప్రభుత్వం కొంచెమైనా పట్టించుకున్న పాపాన పోలేదు. వారి 5 ఏళ్ల నిర్లక్ష్యం ఫలితం పలు ప్రాజెక్టుల అంచనాలు 3 రెట్లు పెరిగాయి. గతంలోని పనులు దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. నెల్లూరు జిల్లాలోని ఆనం సంజీవరెడ్డి సోమశిల హైలెవెల్ కెనాల్ అలాంటిదే. రైతులు భూములను బీడులుగా పెట్టుకుని వలస జీవితాలు అనుభవిస్తున్నారు. వైసీపీ పాపం వెనుకబడిన ప్రాంతాలకు మరింత శాపంగా మారింది. ఈ పరిస్థితిని మార్చి రాసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న 2013లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సోమశిల హైలెవెల్ కెనాల్కు శంకుస్థాపన చేశారు. మొదటి విడతలో పడమటి నాయుడుపల్లి, పొంగూరు, ఇసుకపల్లి, పెగళ్లపాడు రిజర్వాయర్లు పూర్తి చేసి సోమశిల నీటితో నింపి 5 టీఎంసీల నీటిని తీసుకొచ్చి 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు, లక్షల మందికి త్రాగునీరు అందించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి చొరవతోనే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన, నిధుల మంజూరు జరిగింది. 1680 కోట్ల రూపాయల వ్యయంతో పనులు వేగంగా చేయించి ప్రాజెక్టును 60% పూర్తి చేశారు. 2014లో వచ్చిన టీడీపీ ప్రభుత్వం వదిలివేయకుండా పనులను ముందుకు తీసుకుపోయింది. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ చిల్ల చెట్లు పెరిగిపోయున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆత్మకూరు నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాల రైతుల ఆశలు చిగురించాయి. 2026 మార్చి నాటికి మొదటి విడత పనులు పూర్తి చేస్తామని మంత్రి ఆనం రైతులకు హామీ ఇచ్చారు. పొంగూరులో 1300 ఎకరాలకు గాను మిగిలిన 283 ఎకరాలు భూసేకరణ చేస్తున్నారు. హైలెవెల్ కెనాల్ పూర్తి చేస్తే కరువు బారి నుంచి బయటపడతామని రైతులంటున్నారు. వైసీపీ గవర్నమెంట్ లో ఇంకా అసలు ఈ ప్రాజెక్టు గురించి మర్చిపోయిన అసలు ఉండయాలేవని కూడా తెలియదు వాళ్ళకి. అన్ని చెట్లు పడిపోయినాయి. ఇప్పుడు మరిపాడు మండలంలో 4 రిజర్వాయర్లు ఫస్ట్ ఫేజ్ 1650 కోట్లు మొత్తం అయితే ఇందులో 1000 కోట్ల రూపాయలు ఈ ఫస్ట్ ఫేజ్ కి నిధులు కూడా అప్పుడు మంజూరైనవి. అంటే ఆల్రెడీ డీసీపల్లి కాడ నుంచి మండలం కొంత ఆల్రెడీ ఈ సోమశిల వాటర్ ఉంది. దీనికి పాడు కాడ నుంచి ఇటు ఈ ఏరియా మొత్తం లేదు. ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు అవుతాది. మామూలుగా రామనాయుడు గారు దీని మీద అసలు పూర్తిగా మేము ఎలక్షన్ అప్పుడే ఆయనతో మాకు హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తే మాకు మీరు చిరకాలం చిరస్థాయిగా ఉండిపోతారని అడిగినాము. దాని మీద ఆయన కూడా కట్టుబడి ఉండడు. మేము కూడా ఆయన శాస్త్రాన్ని నమ్మకం ఉంది. మాకు ల్యాండ్ అక్విజిషన్ ఉంటే 100 కోట్లు నిర్వాసితులకి చేర్చి వాటి క్లియరెన్స్ తీసుకొని ఉంటే ఈ రోజు సోమశిల వాటర్ కనీసం మరిపాడు మండలం దాకా వచ్చేది. కానీ వైసీపీ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టును అటకెక్కించి కనీసం ఒక్క రూపాయి కూడా ఫస్ట్ ఫేజ్ పనుల కింద కేటాయించకుండా ఈ మార్గంలో అడ్డం కొండ ఉంటే ఆ కొండను తొలగించుకొని అవతలకు పోవాలి. అప్పుడు రూట్ ఏర్పడద్దు. కానీ ఆ కొండను తొలగించకుండా అలా కొండ అవతలకు పోయి పని చేసినట్టుంది వైసీపీ గవర్నమెంట్ చేసిన పని. ఆ చందాన అయింది ఈ ప్రాజెక్టు. ఈ మరిపాడు మండలం, ఉదయగిరి మండలం 2 మెట్ట ప్రాంతాలు, ఈ 2 మండలాలు కనీస నీటి వసతి లేదు. తాగునీటి అవసరాలకి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కావున మేము నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాము. ఈ ప్రాజెక్టు విషయమయ్యి త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఇటీవల మంత్రి ఆనం అధికారులతో కలిసి 5 ఏళ్లకు ముందు చేసిన పనులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నిధుల మంజూరుకు హామీ ఇచ్చారన్న మంత్రి ఆనం రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నీరు రానటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది మరిపాడు మండలం. అధికారంలోకి వచ్చిన వెంటనే నాడిచ్చిన మాటను గుర్తుపెట్టుకుని నేరుగా సోమశిల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రిగా ఆయన రావడం, ఆ ప్రాజెక్టును చూడడం, అక్కడే ఉన్నటువంటి హై లెవెల్ కెనాల్ యొక్క పంపింగ్ హౌస్ ను కూడా చూడడం, స్కీమును చూడడం. మరిపాడు రైతాంగానికి నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెంటనే మీటింగ్ పెట్టారు. అధికారులను పిలిచారు, నాటి కాంట్రాక్టర్లందరినీ పిలిపించారు. మాట్లాడి BR1 లో పడమటి నాయుడుపల్లి, BR2 లో ఉన్నటువంటి పొంగూరు రిజర్వాయర్, ముందున్నటువంటి మేజర్ రిజర్వాయర్లు ఇవి 2. ఈ మేజర్ రిజర్వాయర్లు 2 పూర్తి చేయండి. సోమశిల నీళ్లు 2 రిజర్వాయర్లు నింపాలి. దీని తర్వాత ఇది పూర్తయ్యే సమయానికి ఇసుకపల్లి, పెగళ్లపాడు రిజర్వాయర్లు కూడా చేసి ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో ఉన్న చాబోలు, కంపసముద్రం, అలాగే గుండె మడకలకి వెళ్దామని చెప్పి ఫేజ్డ్ మ్యాన్ ప్రాజెక్టు ప్లానింగ్ ఇచ్చి ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొందరలోనే ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.